అయిపోయావురా టోనీ, మిస్టర్ టోనీ స్టార్క్, స్టార్క్ ఇండస్ట్రీకి ఓనర్. రే, ఇక నువ్వు నా చేతిలో నలిగిపోయావు. నీ దగ్గర ఉన్న ఐరన్ మ్యాన్ సూట్ నాకే సొంతం. ఏం చేస్తున్నావు టోనీ? నీ ఫ్రెండ్ వచ్చాడు, వెనక్కి మాట్లాడుతున్నాడు, ఇంకా పడుకొని ఏం చేస్తున్నావు? రారా. ఎక్కడో చూసినట్టుంది కదా. ఎక్కడంటే ఇది నీవు చేసినదే. నీవు చేసినది నిన్నే ముంచుతుందని అనుకున్నావా? ఈ రోజు ముంచడం కాదు, నిన్ను నాలోని స్వాధీనం చేసుకుంటాను. నిన్ను నాలో పెట్టేసుకుంటాను. ఇప్పుడు నువ్వు నాకు మర్యాదగా నీ యొక్క ఐరన్ మ్యాన్ సూట్ ఎక్కడుందో చెప్పకపోయావంటే అయిపోతావు. అరే, ఎవరు నువ్వు? విడిచిపెట్టాను. అరే, ఏం చేస్తా? ఏం చేస్తున్నావు? అయిపోయింది. ఇప్పుడు నిన్ను నా ఆధీనంలోకి తీసుకొచ్చేసాను టోనీ. నా సూట్ లో ఇప్పుడు ఇద్దరుంటారు. ఒకరి నేను, తరువాత నువ్వు నా సూట్ లో ఉన్నంత మాత్రాన ఈ సూట్ ని కంట్రోల్ చేయలేవు. మర్యాదగా నీ యొక్క ఐరన్ మ్యాన్ సూట్ ఎక్కడుందో నాకు చెప్తావా? లేకపోతే ఈ సూట్ లోనే జీవితకాలం నిన్ను బంధించమంటావా? చెప్తే వదిలేస్తా. చెప్తావా చెప్పవా? అరే, నువ్వు ఏం చేసుకున్నా నేనైతే అస్సలు చెప్పను. పోరా, చూసుకుందాం. అరే, ఏం చేస్తున్నావు నన్ను? రే. The next morning. ఇప్పుడే వినండి లేటెస్ట్ న్యూస్. మన సిటీలోని స్టార్క్ ఇండస్ట్రీకి ఓనర్ అయిన మిస్టర్ టోనీ స్టార్క్ ని ఎవరో రాత్రి కిడ్నాప్ చేయడం జరిగింది. అతని యొక్క సూట్ ఇంకా ఇక్కడే ఉందని స్వాట్ ఫోర్స్ వచ్చేసి భద్రపరుస్తున్నారు. ఇప్పుడు మనం స్వాట్ ఫోర్స్ తోనే ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, ఇక్కడ మీరు ఇంత భద్రత చేస్తున్నారు కదా, ఇంతకీ టోనీకి ఏమైంది? టోనీ ఇంట్లో లేకుండా ఎక్కడున్నాడు? ఏం జరిగిందో ఒకసారి మాకు క్లారిటీగా చెప్తారా? ఎందుకంటే ప్రజలు మొత్తం ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారు. టోనీ వచ్చేసి ప్రజల యొక్క హీరో. మేము ఇక్కడ వచ్చేసి ప్రెసిడెంట్ టోనీ యొక్క మ్యాన్సన్ కి రక్షణ కలిగిస్తున్నాం. ఏం జరిగిందో మాకు కూడా తెలీదు. రాత్రి అవగానే టోనీ వచ్చేసి కనబడకుండా పోయాడు. అది తెలిసిన వెంటనే తక్షణమే మా యొక్క స్వాట్ ఫోర్స్ వచ్చేసి మ్యాన్సన్ కి రక్షణ కలిగిస్తుంది. మేము మొత్తం చెక్ చేసాం. టోనీ యొక్క సూట్ అనేది భద్రంగా ఉంది. ఆ సూట్ వచ్చేసి తన సీక్రెట్ బేస్మెంట్ లో సేఫ్ గా ఉంది. ఏం కాలేదు. అందుకే మేమైతే ఫుల్ సెక్యూరిటీతోని ఎవడైనా వస్తాడేమో అని మేమైతే జాగ్రత్త పడి మా స్వాట్ ఫోర్స్ ని మొత్తం ఇక్కడే పెట్టాం. సమయానికి సిటీలో అవెంజర్స్ ఎవరు లేరు. ఈ సమయం చూసుకొని టోనీని ఎవరో కిడ్నాప్ చేయడం జరిగింది. అందుకే మేము పూర్తి జాగ్రత్తలు తీసుకొని ఫుల్ స్వాట్ ఫోర్స్ అయితే మేము ఫిక్స్ చేసాం. ఇంకా చాలా మంది వస్తున్నారు. ఇంకా ఫుల్ స్వాట్ ఫోర్స్ వచ్చినాక ఎవ్వరు అప్పుడు ఏం చేయలేరు. ఏం కంగారు పడకండి. మరికొద్ది సేపట్లో టోనీనైతే మేము కనిపెట్టబోతున్నాం. టోనీ ఎక్కడున్నా సరే తిరిగి మళ్ళీ తన టోనీ మ్యాన్సన్ కి తీసుకొని వస్తాం. ఇదేం న్యూస్ నాకు అర్థం కావట్లేదు. టోనీ మామ కనబడకపోవడం ఏంటి? నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు ధనువన్న. టోనీ మామ కనబడకపోతే ఏదో తప్పు జరిగినట్టే. అదేరా, నేను కూడా ఆశ్చర్యంగా వింటున్నాను. టోనీ కనబడకపోవడం ఏంటి? ఒక్కసారి ఆగు, అవెంజర్స్ కి ఫోన్ చేద్దాం. అరే హల్క్ మామ, ఫోన్ ఒకసారి లిఫ్ట్ చేయి. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారా బాబు టోనీని వదిలేసి? టోనీ ఒక్కడే ఉన్న సమయంలో ఎవరో వచ్చి టోనీ పైన అటాక్ చేసినట్టుగా ఉన్నారా? 1 minute ఒకసారి ఫోన్ చేద్దాం. అరే లిఫ్ట్ చేయబ్బా. ఈ ఫ్లాష్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. స్పైడర్ మ్యాన్ కనీసం నువ్వైనా ఫోన్ లిఫ్ట్ చేయి. వీళ్ళెవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కనీసం ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. థోర్ లిఫ్ట్ చేయి. ఎవరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదురా. ఎవరికి విషయం తెలిసినట్టుగా లేదు. అబ్బా, ఇప్పుడు మనం టోనీని ఎలా అయినా సరే కాపాడాలి సించాన్. అవును అన్న, పద ఫాస్ట్ గా మనమైతే అక్కడికి వెళ్దాం. టోనీ మామ తెలిసి అక్కడే ఎక్కడో ఖచ్చితంగా ఉండుంటాడు. నాకు తెలిసి స్వాట్ ఫోర్స్ అయితే ఫుల్ గా ఉంది కాబట్టి కొంచెం చాలా టఫ్ గా ఉంటుందేమో లోపలికి వెళ్ళడానికి. అలా ఏం ఉండదు సించాన్. టోనీ వచ్చేసి మన ఫ్రెండ్ ఇంట్లోకి మనల్ని వెళ్ళకుండా ఉంటారా? అంత సీన్ ఉందా? ఈజీగా మనం వెళ్ళొచ్చు. నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? ఒకసారి మనం అయితే వెళ్ళి క్లియర్ గా చూడొచ్చు లోపల ఏం జరుగుతుందో. టోనీ యొక్క ఐరన్ మ్యాన్ సూట్ వచ్చేసి ఖచ్చితంగా లోపలే ఉందంటున్నారు స్వాట్ ఫోర్స్. దానికోసమే వాళ్ళైతే ఫుల్ భద్రత కలిగిస్తున్నారు. మనమైతే ఎందుకు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి మనమైతే వెళ్ళి చూడాలి. టోనీకి ఏమైనా తెలుసుకోవాలి. ఓ మై గాడ్, స్వాట్ ఫోర్స్ మొత్తం ఇక్కడే ఉందిరా. సించాన్, నేనైతే వెళ్ళి మాట్లాడతాను. సైలెంట్ గా ఉండు, నువ్వేం మాట్లాడుకో, ఓకేనా? హలో ఎక్స్క్యూజ్ మీ సార్. రూల్ ప్రకారం ఇటు సైడ్ ఎవరు రాకూడదని నీకు తెలీదా? ఎలా వచ్చావో అలా అర్జెంట్ గా వెళ్ళిపో. పోరా ఇక్కడి నుంచి. ఎందుకంటే ఎవరిని లోపలికి ఎలా చేయనివ్వట్లేదు. వెళ్తావా వెళ్ళవా? అరే సార్, టోనీ వచ్చేసి నా ఫ్రెండ్ ఖచ్చితంగా ఎక్కడుంటాడో నాకు తెలుసు. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఐరన్ మ్యాన్ సూట్ ని వచ్చేసి భద్రపరచాలి. ఏదో చాలా పెద్ద తప్పే జరుగుతుంది సార్. ఒకసారి నేను లోపలికైతే వెళ్ళి చూస్తాను ప్లీజ్. నీకేమన్నా నేను
నేను చేతులకు గాజులు దొరుకునే వాళ్ళ కనబడుతున్నారా? రేయ్, అర్జెంటుగా ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. మేము స్వాట్ ఫోర్స్ అని తెలిసి కూడా నువ్వు రక్షణ కలిగిస్తా అంటున్నావు. రేయ్, ఏం పిచ్చ మాటలు మాట్లాడుతున్నావు? ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళకపోయావనుకో తర్వాత పరిమాణాలు వేరేగా ఉంటాయి, నిన్ను సెల్లో పడేయాల్సి వస్తుంది. ఓకేనా? 3, 2, 1. అది ఎలా వచ్చావో అలా పోరా. ఓకే సార్, పక్కన టాయిలెట్ వెళ్ళి వెళ్ళిపోతానులేండి. ఓరి నాయనా, ఇప్పుడు మనం టోనీ యొక్క మ్యాన్షన్లోకి ఎలా అయినా సరే వెళ్లాల్సిందే. టోనీని ఖచ్చితంగా ఎవడో కిడ్నాప్ చేశాడంటే ఖచ్చితంగా అది ఐరన్ మ్యాన్ సూట్ కోసమే. ఇప్పుడు గనక వాడు మళ్ళీ తిరిగి వచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా వాడు ఐరన్ మ్యాన్ సూట్ కోసమే వస్తాడు. ఆ ఐరన్ మ్యాన్ సూట్ వాడి చేతిలోకి వెళ్ళకూడదు. వాళ్ళని మన స్వాట్ ఫోర్స్ కూడా ఆపుతుందంటే నేను నమ్మలేకపోతున్నాను. అందుకే దొడ్డిదారిలోని మనమైతే ఎవరికి తెలియకుండా సైలెంట్గా మ్యాన్షన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సూట్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే టోనీనే కిడ్నాప్ చేశాడంటే వాడు ఎంతో పెద్ద దుర్మార్గుడు అయి ఉంటాడు. అందుకే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి. ఆ సూట్ మన దగ్గర ఉందనుకోండి, ఐరన్ మ్యాన్ సూట్ని ఎలా వేసుకోవాలో ఎలా హ్యాండిల్ చేయాలో మనకి క్లియర్గా తెలుసు కాబట్టి వాటితో అయితే మనం ఈజీగా పోటీ పడచ్చు. కానీ ఇంతకీ టోనీని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇప్పుడు విలన్స్ ఎవరు లేరనే కదా, అవెంజర్స్ అందరూ వెళ్ళారు. సో ఇప్పుడైతే మనం జాగ్రత్తగా వెళ్ళాలి. లోపల నుంచి ఎంటర్ అవుతాం. ఒకసారి ఆగండి, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా లేదా ముందు మనం. ఓ మై గాడ్, ఇంట్లోపల కూడా ఫుల్గా స్వాట్ ఫోర్స్ని పెట్టేశారా? అరే, మనమైతే ఇంటి లోపల నుంచి ఎంటర్ అవ్వలేం. సో ఈ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి గరాజ్ లోపల నుంచి లోపలికైతే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అబ్బా, సరే మనమైతే చూసుకుని లోపలికైతే వెళ్దాం. టోనీ వచ్చేసి తన యొక్క సూట్ని ఎక్కడ పెడతాడో మనందరికీ తెలిసిందే. ఆ సూట్ని భద్రంగా తన యొక్క అండర్ గ్రౌండ్ బేస్మెంట్లో పెడతాడు. ఆ బేస్మెంట్ యొక్క లాకర్ కూడా మనకి క్లియర్గా తెలుసు. ఈజీగా మనం ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఓకే, ఫైనల్లీ వచ్చేసాం. ఇక్కడైతే స్వాట్ ఫోర్స్ అయితే మొత్తం అటు సైడ్గా తిరిగి ఉంది. ఇటు ఎవరు చూడట్లేదు కాబట్టి ఇదే మంచి సమయం. మనమైతే కిందకి దూకేసి లోపలికైతే ఎంటర్ అయిపోవాలి. ఏ మాత్రమైనా చూసారంటే మాత్రం వీళ్ళు ఘోరంగా నన్ను కొడతారు, జైల్లో పడేస్తారు. వీళ్ళకి దొరకకుండా మనమైతే వెళ్ళి ఆ సూట్ని భద్రపరచాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ సూట్ ఎక్కువసేపు ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా వాడు ఎవడో కానీ మళ్ళీ తిరిగి వస్తాడు. టోనీనే కిడ్నాప్ చేశారంటే వాడు చాలా శక్తివంతుడు అయి ఉంటాడు. ఓకే, మనమైతే వచ్చేసామన్నమాట అండర్ గ్రౌండ్ సీక్రెట్ బేస్ దగ్గరికి. ఇక్కడే టోనీ యొక్క సూట్ వచ్చేసి లోపల ఉంటుంది. ఓకే, మనమైతే వెళ్దాం. ఓపెన్ 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 ఓపెన్. ఎస్, దీని యొక్క కోడ్ మనకి తెలుసు కాబట్టి ఈజీగా లోపలికి ఎంటర్ అయిపోయినాం. సో ఫైనల్లీ మనమైతే పూర్తిగా లోపలికి వెళ్ళి ఏముందో చూద్దాం. ఖచ్చితంగా సూట్ అయితే ఇక్కడ ఉంటుంది. మనమైతే లోపలికి వెళ్ళి క్లియర్గా ఒకసారి చెక్ చేసి ఆ సూట్ని అయితే వేసుకుని బయటకు వచ్చేద్దాం. అమ్మయ్య, సమయానికి. అరే ఎవడ్రా నువ్వు? లోపలికి ఎవరు పర్మిషన్తో వచ్చావు? నోరు మూసుకొని చెప్తావో చెప్పవా? సార్, అది నేను బయట ఉన్న వాళ్ళ పర్మిషన్తో వచ్చాను, కానీ నోరు మూసుకొని చెప్పమంటే ఎలా చెప్తాను సార్? ఫ్యాట్ ఫోర్స్ పైన సెటర్లు వేస్తున్నావా? నిన్ను జైల్లో పడేయాలరా. ఇక్కడ లోపలికి ఎవ్వరికి రావడానికి అనుమతి లేదు. ఎవరు పర్మిషన్ అడిగావో చెప్పు. నాకు తెలుసురా నువ్వు ఎవ్వరు పర్మిషన్ అడగలేదని. అందుకే ఇప్పుడు నేను నేరుగా ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాను. ఆల్రెడీ సార్ వచ్చేసి నీకు బయట వార్నింగ్ ఇచ్చారు లోపలికి రావద్దని. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. నువ్వు ఇప్పుడు లోపలికి వచ్చిందే కాకుండా అబద్ధాలు చెప్తావా నాకు? ఇప్పుడు నేరుగా నిన్ను జైల్లోనే పడేస్తాను. ఇంకా ఎక్కువ మాట్లాడి ఎక్కువ ప్రయత్నాలు చేసావనుకో, తరువాత వచ్చేసి డైరెక్ట్ గా నిన్నైతే పైకే పంపించేస్తాం. ఎందుకంటే మేము స్వాట్ ఫోర్స్. సార్, ఏదో చాలా పెద్ద తప్పే జరగబోతుంది సార్. నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ సార్, నన్ను విడిచిపెట్టండి ప్లీజ్. ఆ తప్పు కనుక జరిగేలోపు మనం ఏదో ఒక యాక్షన్ తీసుకోకపోతే చాలా కష్టం. లేకపోతే దయచేసి నా మాట ఒకటి వినండి. టోనీ యొక్క సూట్ను వచ్చేసి ఇక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ చేయండి. ఆ ప్లేస్లో ఉన్నట్లయితే మళ్ళీ చాలా ప్రమాదం. ఎందుకంటే మళ్ళీ టోనీ యొక్క సూట్ని ఎవరైనా ఏమైనా చేయొచ్చు సార్. నేను మీకు ఎలా కనబడుతున్నావురా? మేము స్వాట్ ఫోర్స్, అర్థమవుతుందా? నోరు మూసుకొని నువ్వు మాకు డైరెక్షన్లు చెప్పకు. నీ పని నువ్వు చూసుకో. ఇన్స్పెక్టర్ గారు, వీడిని అర్జెంటుగా వెళ్ళి జైల్లో పడేయండి. వీడు మాకు తెలియకుండా మా కళ్ళు కప్పే లోపలికి ఎంటర్ అయ్యి సూట్ని దొంగతనం చేయడానికి చూశాడు. నాకు తెలిసి టోనీని కూడా వీడే ఏదో చేసుంటాడు. 4 కుమ్ములు కుమ్మి నిజాన్ని బయటకు రప్పించండి. ఇంకా నా లంచ్ కాలేదు, ఎందుకంటే నేను ఇప్పుడు నిన్ను కుమ్మాలి కదా. మళ్ళీ అలసిపోతా తినకపోతే. బాగా తిని ఫుల్గా బలం తెచ్చుకొని తిరిగి మళ్ళీ వస్తాను, సరేనా? అప్పుడు నిన్ను కుమ్మాల్సినంత కుమ్ముతాను, సరేరా? అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు. ఇప్పుడే మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. తప్పించుకోవడానికి ప్రయత్నించావనుకో చుక్కలు చూపిస్తా. ఓరి నాయనా, ఇదేంటి? మంచి చేద్దామని చూస్తే అడ్డంగా జైల్లో బుక్ అయిపోయాం. ఇప్పుడు ఏం చేయాలరా బాబు? నన్ను కాపాడే వాళ్ళు ఎవరున్నారు? ఈ పోలీస్ గారు నా దగ్గర ఉన్న ఫోన్ కూడా లాగేసుకున్నాడు.
ఇప్పుడు నన్ను ఎవడు కాపాడుతాడరా? నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి తెలుసు? అబ్బా, ఏం చేస్తే మళ్ళీ మన వాళ్ళ కాంటాక్ట్ పొందగలం? ఇప్పుడు మన సిటీ చాలా పెద్ద ప్రమాదంలో పడేటట్టుగా ఉందే. ట్రెవర్ మామ, ధను అని వచ్చేసి స్వాట్ ఫోర్స్ వాళ్ళు జైల్లో వేసేశారు. టోనీ కనబడట్లే కదా సిటీ మొత్తం. టోనీ మామ కోసం ధను అన్న లోపలికి వెళ్ళి సూట్ ని దాయడానికి ప్రయత్నించాడు. అప్పుడు పోలీసులు కనిపెట్టేసి జైల్లో వేశారు. ఎలా అయినా సరే ధను అన్ని కాపాడాలి. ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు, మనమే వెళ్ళి కాపాడాలి. ధను అని ఇప్పుడు నేను కాంటాక్ట్ కూడా చేయలేకపోతున్నాను. పోలీసులు ఫోన్ లాగేసుకున్నట్టుగా ఉన్నారు. ఏంటే, ఎవరికి అంత ధైర్యం ఉంది? ధను పైనే ఇలా విరుచుకుపడతారా? ఇప్పుడు వాళ్ళు నా చేతుల్లో అయిపోయారు. ఈ ట్రెవర్ యొక్క ఇంకొక విశ్వరూపం చూస్తే కథ వేరేగా ఉంటుంది. రారా సించాన్గా, నేను తీసుకుని వెళ్తాను. ధనుని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొని రావడం ఎలాగో నాకు తెలుసు. ధను నేను ఒకప్పుడు ఎంత కిలాడీలమో ఎవరికి తెలీదు. మేము ఎన్ని చేసినా పోలీసులకి దొరికే వాళ్ళం కాదు. అవునా? ఏం చేసేవారు ట్రెవర్ మామ మీరు ఒకప్పుడు? అదంతా చాలా పెద్ద స్టోరీ. ఇప్పుడు మనం ధనుని వెళ్ళి తక్షణమే కాపాడాల్సి ఉంటుంది. నేను ఖచ్చితంగా కాపాడుతాను మిత్రమా. వచ్చేసాం సించాన్. ఇప్పుడు కొంచెం నా వెనక్కి దూరంగా ఉండు. ఎందుకంటే ఇప్పుడు ధనుని కాపాడడానికి నేను ఆర్పీజీ తీసుకుని వచ్చాను. ఈ ఆర్పీజీతోని పోలీస్ స్టేషన్ని డిస్ట్రాయ్ చేస్తాను. మా వాడికి ఆపద వచ్చినట్లయితే అడ్డంగా పోలీసులు ఉన్నా, చివరికి సీఎం ఉన్నా కూడా తగ్గేదేలే. సరే, నువ్వు నా వెనక్కే ఉండు. అర్థమవుతుందా? ఇది ఆర్పీజీ చాలా పవర్ గా ఉంటుంది. ట్రెవర్ మామ, నాకు ఆర్పీజీ గురించి బాగా తెలుసు. నేను దూరంగానే ఉంటా, జాగ్రత్తగానే ఉంటా, కంగారు పడకు. ధను అన్న ఈ పోలీస్ స్టేషన్ లోపలే ఉన్నట్టుగా ఉన్నాడు. వామ్మో, ఏం చేస్తావు? పోలీస్ స్టేషన్ లేకపోతే ఓ నాయనో, డోర్ నే డిస్ట్రాయ్ చేసావు కదా ట్రెవర్ మామ. మరి ఇంత డేంజర్ నువ్వు అస్సలు ఆగేటట్టుగానే లేవే. ఎవడైనా అడ్డొస్తే అస్సలు ఆగేదే లేదు. ఎవడు ఆపుతాడో నేను చూస్తాను. ధను, ఇక్కడే ఉన్నావు కదా? వచ్చేసాను మిత్రమా. అరే ఏంట్రా, నన్నే కలుస్తారా? ఎవరనుకుంటున్నారు ఇక్కడ? ట్రెవర్ ఎవ్వడికి భయపడ్డు. వచ్చి నన్ను కాల్చడానికి చూస్తారా మీరు? అయిపోయింది మొత్తానికి. ఏయ్ ధను, ఎక్కడున్నారా? అబ్బా అబ్బా, ఓరి నాయనా, కొంచెం చూసుకొని పేల్చచ్చు కదరా బాబు. నువ్వు పేల్చిన దెబ్బకి సెల్ ఓపెన్ అయిపోయి గట్టిగా తగిలింది. నా నడ్డిరిగిందిరా బాబు. చూసుకోవాలి కదా. సరే ట్రెవర్, ఇప్పుడు చాలా పెద్ద సమస్యలో పడినట్టుగా ఉన్నాం. ఇంతకీ టోనీకి ఏం జరిగిందో తెలుసుకోవాలి. సరే ఫాస్ట్గా మీరు నాతో రండి. మళ్ళీ పోలీసులు ఇక్కడికి వచ్చినట్లయితే మళ్ళీ పట్టుకుంటారు. అరే ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏం జరిగింది అందరూ? ఏమైందో చెప్పు. నాకు క్లారిటీగా చెప్తే నేను కూడా చెప్తాను, నాకు ఒకవేళ తెలిసినట్లయితే. ట్రెవర్, ఏం జరిగిందో క్లియర్గా మనమైతే వెళ్ళి లెస్టర్ని అడగాలి. లెస్టర్కి ఖచ్చితంగా తెలుసుంటుంది. సరే ట్రెవర్, ఫాస్ట్గా నువ్వు రా. లేట్ చేయకుండా తొందరగా మనం లెస్టర్ దగ్గరికి వెళ్దాం. టోనీ మ్యాన్షన్లోకి ఎవడో ఎంటర్ అయ్యి టోనీని కిడ్నాప్ చేశాడు. అది ఎవరో మనం కనుక్కున్నట్లయితే అప్పుడు మనం ఏం చేయాలనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. చెప్తున్నా కదా, ఏది ఏమైనా సరే టోనీ యొక్క సూట్ అనేది చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. దాన్ని నేను ఎంత చెప్తున్నా కూడా స్వాట్ ఫోర్స్ వినట్లేదు. స్వాట్ ఫోర్స్ మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటున్నాం అంటున్నారు. ఎందుకంటే టోనీనే కిడ్నాప్ చేశారంటే వాడు చాలా పవర్ఫుల్ అయి ఉంటాడు కదా. స్వాట్ ఫోర్స్ కూడా ఆపలేదేమో. అందుకే నేను జాగ్రత్తగా ఆ సూట్ని భద్రపరచమన్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనమైతే ఫైనల్లీ లెస్టర్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఏం జరిగిందో క్లియర్గా మనమైతే క్లుప్తంగా తెలుసుకొని అప్పుడు ఏం చేయాలనేది ప్లాన్ చేయొచ్చు. అరే అవును కదా. సరే, ఏదో ఒకటి బాగా అడిగి తెలుసుకో. ఏం చేయాలన్నా నీ ట్రెవర్ నీ వెనక్కే ఉంటాడు. నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కంగారు పడకు మిత్రమా, వెళ్ళి అడుగు. థ్యాంక్ యూ ట్రెవర్. లెస్టర్, నీకు ఈ విషయం తెలిసిందే కదా, సిటీలో వచ్చేసి టోనీ కనబడకుండా పోయాడని. అరే ఇప్పుడు టోనీ ఎక్కడున్నాడో నాకైతే అసలు అర్థం కావట్లేదు. టోనీని ఎవరు తీసుకెళ్లారో నాకు అసలు తెలియట్లేదు. ఏం జరిగిందో నాకు ఒకసారి క్లియర్గా చెప్తావు ఒకవేళ నీకు తెలిసినట్లయితే ప్లీజ్. అరే ధను, ఏం జరిగిందో తెలుసుకొని ఏం చేస్తావు? మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. టోనీని కిడ్నాప్ చేసింది టోనీ యొక్క సూట్తోనే. అర్థమవుతుందా? ఇప్పుడు టోనీ యొక్క మొదటి సూట్ వచ్చేసి ఒకటి కంట్రోల్లో ఉంది. ఇదంతా తెలియాలంటే టోనీ ఐరన్ మ్యాన్ లాగా ఎలా మారాడో నీకు తెలిస్తేనే అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు టోనీకి ఏం జరిగిందో కూడా నీకు క్లియర్గా తెలుస్తుంది. అవునా? టోనీ ఐరన్ మ్యాన్ లా ఎలా మారాడు? సరే ఒకసారి చెప్పు నాకు, వింటా. టోనీ వచ్చేసి మన ప్రపంచంలోనే ధనవంతుడని నీకు తెలిసిందే. టోనీని ఒకసారి కొంతమంది కిడ్నాప్ చేశారు. ఎందుకంటే టోనీ యొక్క స్టార్క్ ఇండస్ట్రీస్ వచ్చేసి గన్స్ ని, వెపన్స్ ని క్రియేట్ చేస్తుంది. అవి తయారు చేసే సమయంలోని కొంతమంది ముఠాకి తయారు చేయడానికి ఒక పెద్ద న్యూక్లియర్ బాంబు కావాలని టోనీని కిడ్నాప్ చేశారు. అప్పుడు టోనీని కిడ్నాప్ చేసి ఒక సీక్రెట్ బంకర్ లో పెట్టి అతని చేత ఆ న్యూక్లియర్ బాంబుని తయారు చేయించుకోవాలనుకున్నారు. అప్పుడు టోనీ వచ్చేసి
చేసి ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఎలాగంటే టోనీ వాళ్ళందరికీ ఒక పెద్ద న్యూక్లియర్ బాంబ్ రెడీ చేస్తానని నమ్మించి సామాన్లు మొత్తం తెప్పించి దాన్ని రెడీ చేస్తున్నట్టుగా చేస్తున్నాడు. కానీ దాన్ని అసలుగా రెడీ చేస్తుంది దానికోసం కాదు, అదే పేల్చడానికి కోసం కాదు, వాళ్ళందరినీ నమ్మించడానికి మాత్రమే. ఇక్కడ ఒక పెద్ద న్యూక్లియర్ బాంబు తయారు చేసినట్టుగా కల్పించి తను నిజంగా తయారు చేసింది ఒక దగ్గర దాచాడు. అదే టోనీ యొక్క మొదటి సూట్ మార్క్ 1. ఆ సూట్ ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్న విరిగిపోయిన సామాన్లు, చిన్న చిన్న మోటార్లు అన్నీ ఫిక్స్ చేసి ఆ సూట్ని తయారు చేయడం జరిగింది. ఆ సూట్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత పవర్ఫుల్ సూట్ అంటే వామ్మో చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడున్న చిన్న చిన్న ఇనుప ముక్కలతోనే తయారు చేసిన సూట్ అది. ఈ సూట్కి కావాల్సిన సామాన్లన్నీ న్యూక్లియర్ బాంబ్కి కావాలని చెప్పి వాళ్ళ చేత తెప్పించుకొని రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఆ సూట్ వేసుకుని ఒక్కొక్కడికి హడల్ పెట్టించాడు. ఒక్కసారిగా సూట్ వేసుకుని దాంట్లో ఉన్న శక్తులన్నీ యాక్టివ్ చేసుకొని అప్పుడు వచ్చేసి తను రంగంలోకి దిగి అక్కడున్న దుండగులందరినీ ఎలా లేపాడంటే వావ్, ఈ సూట్ చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు మన మిత్రులతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఓకే, గుండుగాడితో మాట్లాడదాం. ఏరా గుండు, ఎలా ఉన్నావు? ఇన్నాళ్ళు నాకు ఫుడ్ పెట్టమంటే కరెక్ట్ గా పెట్టలేదేంట్రా? అడుగుతున్నా కదా నాకు చికెన్ లాలీపాప్ కావాలని, అందుకే నీ తల్లనే లాలీపాప్ లో ఆడుకుంటాను. ఏరా నన్నే కాలుస్తారా? మీరెవ్వరు నన్ను ఎంత కాల్చినా కూడా ఏం కాదు. పిచ్చి వాళ్ళు చేశానరా మిమ్మల్ని? నా చేత న్యూక్లియర్ బాంబ్ ని తయారు చేయించుకోవాలనుకుంటున్నారా? విడిచిపెడతా అనుకుంటున్నారా? ఎవరిని విడిచిపెట్టను. ప్రతి ఒక్కరితో ఫుట్బాల్ ఆడుకుంటా, అర్థమవుతుందా? తీసుకోరా. ఇంకెవరో మిగిలి ఉన్నారనుకుంటా. ఎక్కడ తప్పించుకున్నాడు? ఓ ఇక్కడనే ఉన్నావా? నీకెందుకు ఇంకా బ్యాలెన్స్? నువ్వు కూడా పోరా. ఒకే దెబ్బకి మొత్తం అందరూ నాశనం అయిపోతారు. దీని మొత్తాన్ని నేను ఇప్పుడు కూల్చి పడేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎస్, ఫైనలీ మనం బయటికి వచ్చేసాం. అరే ఈ సూట్ ఏంటి? అరే బ్యాలెన్స్ తప్పుతుందే. నో నో నో. అరే ఈ సూట్ యొక్క పవర్ అయిపోయినట్టుగా ఉంది. గ్యాస్ అమ్మా. ఓరి నాయనో. అరే ఓరి నాయన, సూట్ మొత్తం చెల్లా చెదరైపోయింది. అమ్మయ్య, పోతే పోనీయండి. చివరికి నా ప్రాణాలు నేను దక్కించుకొని అక్కడి నుంచి ఎలాగోలా ఎస్కేప్ అయిపోయాను. సరే, లేట్ చేయకుండా నేను నా మ్యాన్షన్ కి వెళ్ళాలి. అద్భుతమైన టోనీ స్టార్క్ యొక్క న్యూ ఐరన్ మ్యాన్ సూట్ ని రెడీ చేయాలి. అప్పుడు టోనీ అక్కడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆ సూట్ ని అక్కడే విడిచిపెట్టాడు. ఈ సూట్ లో ఉన్న ప్రతి పార్ట్ ని ఏకం చేసి ఎవడో వచ్చి టోనీ పైన అటాక్ చేసినట్టుగా ఉన్నాడు. నాకు సీసీటీవీ ఫుటేజ్ లోని వాడు క్లియర్ గా కనబడ్డాడు టోనీ మ్యాన్సన్ దగ్గర. ఇప్పుడు వాడి దగ్గర నుంచి ఎలా అయినా సరే మన టోనీని కాపాడాలి. టోనీ వాడి దగ్గరే ఎక్కడో ఉన్నట్టుగా ఉన్నాడు ధను. ఇప్పుడు నాకు అది క్లియర్ గా తెలిసింది. నేను స్వాట్ ఫోర్స్ వాళ్ళకి ఎంత చెప్తున్నా వాళ్ళ మాట వినట్లేదు. ఇప్పుడు టోనీ యొక్క సూట్ ని మనం భద్రపరచాలి. ఇది మొత్తం వాడు టోనీ యొక్క సూట్ కోసమే చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రకారం నువ్వు చేసినట్లయితే ఖచ్చితంగా మనం టోనీ యొక్క సూట్ ని తప్పించచ్చు. ఇదిగో ఇప్పుడు నాకు తెలిసి సుబ్ అర్బన్ దగ్గర ఒక మంచి సూట్ ఉంది. అదే స్వాట్ ఫోర్స్ యొక్క సూటు. ఆ సూట్ ని నువ్వు వేసుకుని వెళ్ళి స్వాట్ ఫోర్స్ లో ఒక వ్యక్తిలా కలిసిపోవాలి. కలిసిపోయిన తరువాత అప్పుడు ఆడుతావు అసలైన ఆట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నమ్మించి వాళ్ళందరినీ బయటకు పంపించి ఆ సూట్ ని నువ్వు వేసుకుని రెడీగా ఉండు. వాడు ఎప్పుడైతే వస్తాడో సూట్ కోసం అప్పుడు వాడిపైన అటాక్ చేయి. అప్పుడు మన టోనీ ఎక్కడున్నాడో మనమైతే క్లియర్ గా కనుక్కోవచ్చు. అర్థమవుతుందా? అరే లెస్టర్, ఏంట్రా నాయన ఇంత బాగా ఆలోచించావు? నాకు కూడా ఈ ఆలోచన రాలే కదా. సూపర్ ఉంది. సరే, ఇప్పుడే నేను ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ స్వాట్ ఫోర్స్ యొక్క సూట్ ని తీసుకుని వెళ్ళి వాళ్ళలో ఒకళ్ళ చేరి మెల్లగా సూట్ ని కైవసం చేసుకుంటాను. ఓకే, ట్రెవర్ ఇంకా సించాన్ మీరిద్దరు ఇక్కడే ఉండడం చాలా బెటరు. ఒకవేళ ఏదైనా సహాయం కావాలన్నట్లయితే అప్పుడు నేను ఫోన్ చేస్తాను. ఓకేనా? నేను బయలుదేరుతున్నాను. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఉన్నది ఒకే సూట్ కాబట్టి మీరు వచ్చినట్లయితే మళ్ళీ నేను దొరికిపోతాను. ఓకే గాయస్, జాగ్రత్త. ఓకే, మనమైతే లేట్ చేయకుండా సబర్బన్ దగ్గరికి వెళ్ళాలి. అదే ఆ షాప్ దగ్గరికి. ఆ షాప్లో వచ్చేసి లెస్టర్ ఆల్రెడీ మన కోసం ఒక స్వాట్ ఫోర్స్ సూట్ అయితే ఉంచాడు. లెస్టర్ చాలా జీనియస్గా ఆలోచించాడబ్బా. ఓకే, ఫైనలీ టోనీ కూడా ఐరన్ మ్యాన్లో ఎలా మారాడో నాకు క్లియర్గా స్టోరీ కూడా అర్థమైంది. వామ్మో, ఈ రకంగా ఐరన్ మ్యాన్లో మారాడా? సరే, లేట్ చేయకుండా తొందరగా మనం మన సిటీని కాపాడాలి. ఓకే, ఫైనల్లీ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. లేట్ చేయకుండా తొందరగా మనమైతే లోపల ఉన్న సూట్ అయితే తెలుసుకోవాలి ఎక్కడ పెట్టారు. ఎక్స్క్యూజ్ మీ అక్క, బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ షాప్ దగ్గరికి వచ్చాను. లెస్టర్ వచ్చేసి ఆల్రెడీ నా కోసం ఒక సూట్ అయితే ఇక్కడ పెట్టాడంట. ఆ సూట్ నాకు ఎక్కడుందో ఇస్తారా ఫాస్ట్గా? స్వాట్ ఫోర్స్ యొక్క సూటే కదా, ఆ సూట్ వచ్చేసి ఆ పక్కనే బాక్స్ లో ఉంది, అది వేసుకో. ఓ, అది మీకు స్వాట్ ఫోర్స్ సూట్ అని తెలిసిపోయిందా? ప్లీజ్ దయచేసి ఎవరికి ఆ విషయం చెప్పకండి, నేను అలా వేసుకుంటున్నానని. అరే తను, నువ్వు
సిటీ కోసం చేస్తున్నా, అందులో నేను నా స్నేహితుడివి. ఖచ్చితంగా నేను ఎవరికి చెప్పను, నువ్వేం కంగారు పడకు. సమయం లేదు, తొందరగా వెళ్ళి ఆ సూట్ నువ్వు వేసుకొని తర్వాత నీ ప్లాన్ ఏది ఉందో తొందరగా చేయు. నువ్వు నా గురించి ఏం కంగారు పడకు, నేను ఎవరితోని చెప్పను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే వేసుకుందాం. ఓ మై గాడ్, బాక్స్ అయితే రెడీగా ఉంది. స్వాట్ ఫోర్స్ సూట్ అయితే వేసుకుందాం. ఓహో, ఫైనలీ సూట్ అయితే వేసుకున్నాం. వాకింగ్ స్టైల్ కూడా కొంచెం మార్చాను, స్వాట్ ఫోర్స్లా ఉండాలి కదా. ఓకే అక్క, ఎలా ఉన్నావు? స్వాట్ ఫోర్స్లా ఉన్నావా? ఉంటాంలే. ఓకే, కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. నాకైతే డ్రెస్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడు మనమైతే మెల్లగా లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది, టోనీ యొక్క మ్యాన్సన్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం కూడా స్వాట్ ఫోర్స్లో ఒక మెంబర్లా వాళ్ళందరినీ నమ్మించి ఆ సూట్ని మన కైవసం చేసుకోవాలి. ఓకే, నడక వచ్చేసి సెట్ అయిపోయింది. చివరికి సేమ్ స్వాట్ ఫోర్స్ లానే నడుస్తున్నాం కదా. ఓకే, ఫైనల్లీ ఇది కూడా సెట్ అయింది. లేట్ చేయకుండా తొందరగా మనమైతే టోనీ యొక్క మ్యాన్సన్ దగ్గరికి వెళ్ళి స్వాట్ ఫోర్స్ని మొత్తం నమ్మించాల్సి ఉంటుంది. ఎందుకంటే మరికొద్ది సేపట్లో ఆ మార్క్ 1 సూట్ వేసుకున్న దుర్మార్గుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. వాడు కనుక వచ్చాడు అనుకోండి, అప్పుడు టోనీ సూట్ని ఖచ్చితంగా మనం కాపాడడం కష్టం అవుతుంది. మనం ముందుగా టోనీని కాపాడుకోవాలి. టోనీని కాపాడుకోవాలంటే వాని డిఫీట్ చేయాలి. వాని డిఫీట్ చేయడం నార్మల్ మనిషిగా ఉంటే మనం చేయలేం. మనకు కూడా ఒక పవర్ ఉండాలి, ఎక్స్టర్నల్ పవర్. అది ఖచ్చితంగా టోనీ యొక్క సూట్ అయి ఉండాలి, ఐరన్ మ్యాన్ సూట్. వెళ్దామా ఇక? ఓకే గాయ్స్, సో ఫైనల్లీ మనమైతే మ్యాన్షన్ దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు మనమైతే నేరుగా ఎంటర్ అయినట్లయితే ఖచ్చితంగా బయట నుంచి వచ్చామని వాళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఒక ప్లాన్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇందాక మనం ఎలా అయితే సైడ్ నుంచి లోపలికి వెళ్ళామో గార్డెన్ నుంచి, ఇప్పుడు కూడా ఆ తుప్పల లోపల నుంచే బయటికి లోపలికి వెళ్ళబోతున్నాం. ఓకే, కార్ను వచ్చేసి కొంచెం దూరంగానే పార్క్ చేయాలి, వాళ్ళు ఎవరికి కనబడకుండా. నాకు రోడ్ పైన అయితే ఎవరు కనబడట్లేదు, ఖచ్చితంగా మనల్ని ఎవరు చూడలేండి. ఇక్కడే పెట్టేద్దాం కార్ వచ్చేసి. కార్ని ఎవ్వరు చూడకుండా మనం సేఫ్ గా ఇక్కడైతే పార్క్ చేసేసాం. ఓకే, ఇప్పుడు మనం ఈ సైడ్ నుంచి లోపలికైతే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎవరికి డౌట్ రాకూడదు మిత్రమా, చూసుకొని మనమైతే వెళ్దాం. ఓకే ఓకే ఓకే, ఓ మళ్ళీ కనబడతామేమో. ఇక్కడ నుంచి మనం ఎవరికి కనబడం. వీళ్ళెవ్వరికి వీటి గురించి అంత ఐడియా లేదు కదా. మనం ఎందుకంటే ఆల్రెడీ చాలా రోజుల నుంచి టోనీ యొక్క మ్యాన్సన్లో ఉంటున్నాము. టోనీ మ్యాన్సన్ గురించి ప్రతిదీ మనకు తెలుసు కాబట్టి ఏ అడ్డదారి లోపల నుంచైనా మన లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఓకే, మన లోపలికైతే వచ్చేసాం. అరే, ఇక మనం తుప్పల్లో వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ఎందుకంటే మనం కూడా ఇప్పుడు స్వాట్ ఫోర్స్ కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేరుగా మనమైతే ధైర్యంగా మెయిన్ ఎంట్రన్స్ నుంచే వెళ్దాం, ఎందుకంటే మనం కూడా స్వాట్ ఫోర్స్ కాబట్టి. ఓకే గాయ్స్, ఆ సైడ్ వచ్చేసి ప్రతిదీ నేను చెక్ చేస్తాను. ప్రతి దగ్గర జాగ్రత్తగా ఉండాలి మీరందరూ, ఓకేనా? మన సార్ వచ్చేసి మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. జాగ్రత్తగా మీరు ఏరియా మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఏమన్నా జరగచ్చంటున్నారు. ఓకే, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్తుంది నిజమేనా? ఏం జరగబోతుంది మరికొద్ది సేపట్లో? ఎవరన్నా రాబోతున్నారా? చెప్పు. ఎవరైనా సరే మేము రెడీగా ఉన్నాం, ఒక్కొక్కడికి తొక్క తీస్తాం. అదే అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను, సరేనా? మీరు జాగ్రత్తగా ఉండండి. నాకు సార్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, నేను అదే మీకు చెప్తున్నాను. కిందన కూడా చెప్పేసి వస్తాను, ఆగండి, ఓకేనా? ఓకే, మంచిగానే నమ్మేశారు. ఓహో, ఇప్పుడు లేట్ చేయకుండా మనం కిందని కూడా అలానే వెళ్ళి వాళ్ళందరినీ పైకి అయితే పంపించాల్సి ఉంటుంది. ఓకే, కిందన వచ్చేసి ఇద్దరైతే ఉన్నారు కదా, ఈ ఏరియాలో అయితే ఎవరు లేరు. దీని లోపలికి వీళ్ళకి ఈ లాక్ ఎలా తెలిసిందో నాకైతే అర్థం కావట్లేదు, కానీ వీళ్ళు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా ఉన్నారు. ఓకే, ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుదాం. దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. కమాన్, ఓపెన్ అవ్వవే. ఏంటిది ఓపెన్ అవ్వట్లేదు? ఓపెన్ అవ్వే. అరే, ఏమైంది దీనికి? అది కమాన్. ఎస్, సో ఫైనలీ ఓపెన్ అయితే అయిపోయింది. లేట్ చేయకుండా లోపలికైతే వెళ్దాం. వీళ్ళందరినీ నమ్మించడానికి ఏం చెప్దాం? ఓకే, మనకు ఆల్రెడీ ఒక పెద్ద స్టోరీ ఉంది కాబట్టి సేమ్ స్టోరీని రిపీట్ చేద్దాం. ఓకే, లోపలైతే వీళ్ళిద్దరు అలానే ఉన్నారేమో. ఉన్నారు చూడండి. హలో గాయ్స్, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు? పైన వచ్చేసి ఏదో అటాక్ జరుగుతుందని మనందరికీ ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయి. పైకి వెళ్ళి రెడీగా ఉండండి, ఎందుకంటే మరికొద్ది సేపట్లో ఏదో ఒక సూట్ వచ్చి అటాక్ చేస్తుందంట. నాకైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, దాని ప్రకారంగా మనందరం పైన చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను కింద అంతలోపు చూసుకుంటాను, మీరిద్దరు పైకి వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నావు? మాకు తోటి నోటీస్ ఏం రాలేదే. అరే, చెప్పేది వినవయ్యా, ఇప్పుడే వచ్చింది స్పెషల్ నోటీస్, అందుకే చెప్పడానికే మీ కిందకు వచ్చాను, ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే, ఫైనల్లీ వాళ్ళందరినీ పంపించేశాను. ఇప్పుడు అసలైన మజా స్టార్ట్ అవబోతుంది. లోపల మన ఐరన్ మ్యాన్ సూట్ వచ్చేసి రెడీగా ఉంది. మీరందరూ ఎంత రెడీగా ఉన్నా వీళ్ళెవ్వరిని విడిచిపెట్టను. టోనీ, నువ్వు నీ ఇంట్లోనే సూట్ పెట్టుకుని నాటకాలు ఆడుతున్నావు కదా, ఇప్పుడు వీళ్ళందరికీ చుక్కలు చూపిస్తాను. ఏంట్రా, నన్నే కలుస్తారా? అంత ధైర్యం ఉందా? ఇక్కడ ఎవరు తెలుసా? ది మార్క్ 1. మీరెవ్వరు నన్నేం చేయలేరు. టోనీ, నీ
సూట్ ఎక్కడుందో నువ్వు మంచిగా మర్యాదగా చెప్పావనుకో, మెల్లగా వెళ్ళి తీసుకొని నేను వదిలేస్తాను. లేకపోతే ఇక్కడున్న స్వాట్ ఫోర్స్ ని మొత్తం నాశనం చేసి తీరుతాను. అర్థమవుతుందా? నిన్నే ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నా ఈ స్వాట్ ఫోర్స్ ని నాశనం చేసేది నువ్వే అవుతావు. ప్లీజ్ ప్లీజ్ వాళ్ళనేం చేయకు చెప్తాను. కింద అండర్ గ్రౌండ్ ఉంది, అండర్ గ్రౌండ్ లోనే మొత్తం సూట్ అయితే ఉంది. ప్లీజ్ తీసుకో, వాళ్ళనేం చేయకు. ఇందాక మొదటి అడిగినప్పుడే చెప్తే బాగుండేదే, కొంచెం లేట్ గా చెప్పావు కదా. అందుకే వీళ్ళందరినీ సరదాగా నాశనం చేద్దాం అనుకుంటున్నాను. వీళ్ళందరినీ నాశనం చేసిన తరువాత అప్పుడు కలుద్దాం. నీ కింద ఉన్న సూట్ ని వెళ్ళి మంచిగా తీసుకోవచ్చు. లేకపోతే నేను సూట్ తీసుకునే సమయంలో వీళ్ళు నాకు మళ్ళీ అడ్డొస్తారు, నాకు మళ్ళీ కోపం వస్తుంది. అందుకే ముందుగా వీళ్ళ తలకాయలందరూ వీళ్ళు లేపేశామనుకో ప్రాబ్లం ఉండదు. ఎరా నా పైన అటాక్ చేస్తారా మీరు? ఏంట్రా అంత ధైర్యమా? గన్నలతో కాలుస్తున్నారు, మీరు ఎంత కాల్చినా నాకేం కాదురా. అయిపోయారు మీరు అందరూ. అరే ప్లీజ్ వాళ్ళేం చేయొద్దు. అరే నేను నీకు మాట ఇచ్చినట్టుగానే చెప్పాను కదా, వాళ్ళు ఇంకా ఎందుకు చంపుతున్నావు? ప్లీజ్ విడిచిపెట్టు. ఏంటి నేను నా మాట మీద కట్టుబడి ఉంటాననుకున్నావా? నువ్వు నీ మాట మీద కట్టుబడి ఉన్నట్టు నేను నా మాట మీద కట్టుబడి ఉండడానికి నేను హీరోని అనుకుంటున్నావురా? I am the villain, the new villain of Los Santos. ఈ లాస్ శాంటోస్ ని నా గుప్పెట్లో పెట్టుకుంటాను. ఒక్కొక్కడిని అడ్డొచ్చిన ప్రతి ఒక్కడిని అంతం చేస్తాను. ఏరా ఎంతసేపు కాలుస్తారా? మీకు బోర్ అవ్వట్లేదా? ప్రతి ఒక్కరికి బ్రేక్ ఇస్తాను, ఎంజాయ్ చేయండి. ఇంకా ఎవడైనా మిగిలిన్నాడా? ఏంట్రా ఇంకా ఇంతమంది చేస్తున్నా కూడా అంత ధైర్యంగా కాలుస్తున్నావు? ఇంకెవడో మిగిలిన్నట్టుగా ఉన్నాడే. ఎవడో కాలుస్తున్నాడు. ఎక్కడి నుంచి కాలుస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి కాలుస్తున్నాడు అంటావు టోనీ? నీకేమన్నా చూసావా? ఓ వెనక నుంచేనా? అయిపోయాడు. థ్యాంక్ యూ సో మచ్ టోనీ, అండర్ గ్రౌండ్ లో సూట్ పెట్టావని చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు ఆ సూట్ కూడా నా సొంతం కాబోతుంది. ఒక్కసారి ఆ సూట్ నా సొంతం అయితే అప్పుడు నన్ను ఎవరు ఆపలేరు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో అరే ఏంటిది? ఈ డోర్ లాక్ వేసి ఉంది. లాక్ యొక్క కోడ్ చెప్పు. కోడ్ చెప్తావా చెప్పవా టోనీ? చెప్పు టోనీ. నేను అది చెప్పను గాక చెప్పను. ఏం చేసుకుంటావో చేసుకో. నన్ను చంపుకుంటావంటే చంపుకో, పర్వాలేదు. కానీ అది మాత్రం నీ చేతికి చిక్కనివ్వరు. ఇందాక నా మాట మీద నిలబడ్డావా? స్వాట్ ఫోర్స్ ని ఎందుకురా చంపావు చెప్పు. కమాన్, ఫైనల్లీ మనం అయితే టోనీ యొక్క సూట్ వేసుకున్నాం. ఈ సూట్ ని తొందరగా మనం ఎక్కడో ఒక మంచి ప్లేస్ లో దాయాల్సి ఉంటుంది. టోనీని ఎలా అయినా కాపాడాలి. టోనీ ఎక్కడుండో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అరే యార్ మనం ఫాస్ట్ గా వెళ్ళాలి, ఎందుకంటే మరికొద్ది సేపట్లో ఆ రాక్షసుడు వచ్చినా వస్తాడు. అమ్మయ్య, సో ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అనమాట. లేట్ చేయకుండా తొందరగా మనం అయితే వెళ్దాం. ఓపెన్ కమాన్ ఓపెన్ ఫాస్ట్ గా వెళ్ళాలి. ఫాస్ట్ గా వెళ్ళి సూట్ అయితే దాయాలి. ఒకవేళ మనకి టోనీ యొక్క లొకేషన్ తెలిసింది అనుకోండి, అప్పుడు ఎటువంటి ప్రాబ్లమే ఉండదు. ఓకే, ఫైనల్లీ సేఫ్ గా మనం అయితే బయటకు వచ్చేసాం. అరే స్వాట్ ఫోర్స్ అందరూ మనల్ని చూస్తారేమో. చూసినా పర్లేదు, ఏం కాదు, మన దగ్గర సూట్ ఉంది. అరే ఏంటిది? వీళ్ళందరికీ ఏం జరిగింది? అరే హలో గాయ్స్, ఏం జరిగింది? వీళ్ళందరూ ఇంటి పడిపోయారు. అరే రక్తం, ఏం జరిగింది? నాకు తెలిసి ఇక్కడ ఏదో తప్పు జరిగినట్టుగా ఉంది. నాకు తెలిసి ఆ సూట్ వేసుకుని వాడు వచ్చినట్టుగా ఉన్నాడు. వాడే వీళ్ళందరినీ నాశనం చేసినట్టుగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఐరన్ మ్యాన్ సూట్ వేసుకుని ఉన్నాను. వాడా నేనో తేలిపోవాల్సిందే. రమ్మని రా చూసుకుందాం. అరే పాపం రా, ఏమీ తెలియని అమాయకులు వీళ్ళు. పాపం టోనీని కాపాడడం కోసం వీళ్ళు ప్రాణాలన్నీ పణంగా పెట్టారు. వాడు ఖచ్చితంగా సూట్ కోసమే వచ్చుంటాడు. ఆ సూట్ ఎక్కడుందో తెలియకపోవడంతో ఎక్కడున్న అందరినీ చంపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడినైతే ఖచ్చితంగా మనం కనిపెట్టాలి. సరే లేట్ చేయకుండా తొందరగా మనం కనిపెట్టాలి. ఎక్కడున్నాడంటే ఇప్పుడు ఎలా కనిపెడతాం? సరే ఒకసారి మనం అయితే లెస్టర్ కి ఫోన్ చేయడం చాలా బెటర్ అనుకుంటా. లెస్టర్ కి ఫోన్ చేస్తే అప్పుడు లెస్టర్ మనకైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. వాడు ఎక్కడున్నాడో ట్రాక్ చేస్తాడు. అరే ధను, వాడు స్వాట్ ఫోర్స్ ని మొత్తం వచ్చి నాశనం చేశాడు. నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? నీకేం కాలేదు కదా? ఆ ఐరన్ మ్యాన్ సూట్ లో ఎగురుతుంది నువ్వేనా? ధను, నీ మ్యాన్సన్ వైపు వాడు వస్తున్నాడు, చూసుకో. వాడు దగ్గర ఆ ముందున్న హిల్ పైన ఉన్నాడు. అదిగో అక్కడి నుంచే చూస్తున్నాడు, నిన్నే చూస్తున్నాడు. ధను వాడు వచ్చేసాడు. ఎవడొచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? నాకేం కనబడట్లేదు. ఇక్కడ ఒక రాయి ఉందంతే. కొత్తగా ఈ రాయి వచ్చిందంటే త్వరగా. మై గాడ్, అరే ఎవడిది? రే నువ్వే ఇదేంటి రాయి ఇస్తున్నా? ఓ మై గాడ్, అబ్బా అరే ఏంట్రా, నేను రెడీ చెప్పకముందే కొడుతున్నావు. నేను 1 2 3 రెడీ అంటాను, అప్పుడు నువ్వు తలపడ్డానికి రారా? రే కమాన్ రా, కంపుగా నువ్వా నేనే తేల్చుకుందాం. ఇప్పుడు చూపిస్తా టోనీ యొక్క అసలు పవర్ ఎలా ఉంటుందో. అది వేరురా, ఇది వేరు. ఇది అడ్వాన్స్డ్ సూట్. నేను తొక్కుగా అబ్బా, ఈ సూట్ నేను కొంచెం వాడడం కష్టంగా ఉంది. టోనీ కొత్త అప్గ్రేడ్స్ అన్ని పెట్టినట్టుగా ఉన్నాడు. నాకు డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇప్పుడు రారా తెలుసుకుందా? రే దెబ్బ అబ్బా. నువ్వెవరో నాకు తెలీదు. నీ ప్రాణాలను దక్కించుకోవాలనుకున్నట్లయితే తిరిగి నువ్వు నాకు ఆ సూట్ అయితే ఇచ్చేసే. అప్పుడు నీ ప్రాణాలు దొక్కుతాయి. లేకపోతే తరువాత పరిమాణాలు వేరేగా ఉంటాయి. అర్థమవుతుందా?
నువ్వు మెల్లగా ఆ సూట్ నాకు ఇచ్చేసే, నిన్నేమనకుండా వదిలిపెట్టేస్తా. మంచిగా నీకు నాకు డీలింగ్ కుదుర్చుకొని వెళ్ళిపోదాం, సరేనా? అంత సీన్ ఉందా? ముందుగా టోనీ ఎక్కడున్నాడో చెప్పు. చెప్పావంటే అప్పుడు నీకు ఈ సూట్ ఇస్తా. చెప్తావా చెప్పవా? రేయ్ చెప్పరా, టోనీ ఎక్కడున్నాడో చెప్పు. ఎక్కడున్నావో చెప్తావా చెప్పవా? నీ గొంతు పిసికి చంపేస్తా. అరే ధను నేను వీడి లోపలే ఉన్నారు, వీడి లోపలే నన్ను బంధించాడు. నేను బయటికి రావాలంటే వీడిని నువ్వు చంపాల్సి ఉంటుంది. అలానే గొంతు పిసికి గట్టిగా చంపేసేయ్. ధను వీడిని విడిచిపెట్టుకో, అప్పుడే నేను బయటకు వస్తాను. నేను చనిపోయినా పర్వాలేదు, కానీ వీడినైతే విడిచిపెట్టుకో. వీడిని ఎలా అయినా చంపాలి, లేకపోతే లాస్ ఏంజల్స్ మొత్తం చాలా ప్రమాదాలు చిక్కుకుంటుంది. అరే టోనీ, నువ్వు ఈ సూట్ లో ఉన్నావా? ఒకవేళ నేను ఇప్పుడు నిన్ను చంపేసినట్లయితే నువ్వు కూడా చనిపోతావు కదా. టోనీ ఏం చేయాలో చెప్పు. నిన్ను ఎలా బయట తీసుకురావాలో ముందు ఆ విషయం చెప్పు. నేను చచ్చినా పర్లేదు, వాడిని చంపే. ధను ఇది నా మాట, ప్లీజ్ చంపేసి. నా మాట విను, వాడిని విడిచిపెట్టకు. వాడిని చంపేస్తేనే మొత్తం బయటకు వస్తుంది. అరే నేను వాడిని కొడితే నీకు దెబ్బ తేలింది. అరే యారు, వీడైతే నన్ను విడిచిపెట్టలేదు. అసలు నిన్ను విడిచిపెడతా అనుకున్నావా? నిన్ను నాశనం చేసి తీరుతారు. రే టోనీని విడిచిపెట్టు, అప్పుడు నిన్ను ప్రాణాలతో వదులుతాను. లేకపోతే నీ చావుని నువ్వు ఇప్పుడే చూడాల్సి వస్తుంది. అర్థమవుతుందా? టోనీని విడిచిపెట్టరా. రేయ్ ఊరుకుంటే రెచ్చిపోతున్నావు, తర్వాత పరిమాణాలు వేరేగా ఉంటాయి. అర్థమవుతుందా? టోనీని విడిచిపెట్టు. నేను టోనీని విడిచిపెడతా, దానికి నువ్వు ఆ సూటు నాకు బదులుగా ఇస్తావా? అప్పుడు నిన్ను టోనీని ఏం చేయకుండా విడిచిపెట్టేస్తా. అర్థమవుతుందా? ఇస్తా. అరే అబ్బా, ఇస్తారా? సూట్ ఇస్తా. సూట్ ని మొత్తం నాశనం చేస్తున్నావు. ఇస్తా. అరే ధను నో, వీడు చాలా దుర్మార్గుడు. వీడు మోసం చేస్తాడు. మాట ఇచ్చినట్టుగానే ఇచ్చి వాడు చెయ్యడు. అసలు నమ్మకు, అప్పుడు మన సిటీ ప్రమాదాలు చిక్కుంటుంది. వీడిని అంతం చేయదరు. ఇది నా ఆజ్ఞ. అదే తీసుకో. ఇప్పుడు నిన్ను అసలు విడిచిపెట్టను. మాటలతో వినే రకంలో లేవరా నువ్వు. అబ్బా, ఇప్పుడు చేతలతోనే చూపిస్తాను నా పవర్ ఏంటో. ఇప్పుడు నువ్వు చస్తారా? విడిచిపెడతా అనుకున్నావా? ఎంత అరిచి గీ పెట్టినా విడిచిపెట్టను. అబ్బా అరే వదిలిపెట్టు. అరే ఏంట్రా? అరే ఇదేంటి? టోనీ సూట్ ఇన్విజిబుల్ అయింది, కనబడట్లేదు నేను. వావ్, ఇదేదో బాగుంది. టోనీ సూపర్ గా ఉంది ఇది. అరే ధను తొందరగా వీడిని అంతం చెయ్యు, లేకపోతే మళ్ళీ చాలా ప్రమాదాలు చిక్కుంటాం. ఒకవేళ నీ సూట్ వాడికి చిక్కినట్లయితే మన ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. ధను వాడికి నువ్వు క్లియర్ గా కనబడతావు. వాడికి నువ్వు ఎక్కడుందా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది నా సూటు, రెండు నా సూట్లే కాబట్టి తెలుస్తుంది. వాడిని ఎలా అయినా తొందరగా అంతం చేయి. మిసైల్స్ యాక్టివ్ చేయి. మిసైల్స్ వరుసగా వేసామంటే వాడే చేస్తాడు. ఓకే టోనీ, నువ్వు చెప్పినట్టుగానే. అబ్బా, ఈ నన్ను వదలట్లేదు. మిసైల్స్ యాక్టివ్ చేసేసాను. ఇప్పుడు ఇవి నా చేతిలో చావడమే. ఎలా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? అరే మా టోనీని విడిచిపెట్టు, లేకపోతే నువ్వు చస్తావు. నా మిసైల్స్ చేతిలోనైతే మాత్రం నిన్ను అసలు విడిచిపెట్టను. ఏంట్రా ఊరుకుంటే ఇంకా రాళ్ళు విసురుతున్నావు? ఇప్పుడు నీకు చావు అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. నువ్వు నా చేతిలో చావాల్సిందే. నాన్ స్టాప్ మిసైల్స్ యాక్టివేటెడ్. కమాన్. మనం నాన్ స్టాప్ గా వీడిపైన మిసైల్స్ వేయాల్సిందే. ఆపినట్లయితే మళ్ళీ వీడు హీల్ అయిపోతాడు. అరే కాలిపోతున్నాడు. టోనీ నువ్వు ఓకేనా? అరే కాలిపోయి బూడిదైపోయిందేంటి? టోనీ అరే టోనీ, నా మాట వినబడుతుందా? అరే టోనీ కూడా దీని లోపలే చనిపోయినట్టుగా ఉన్నాడు. టోనీ ప్లీజ్ లే టోనీ. అరే కొంచెం నేను ఆగాల్సిందే. చాలా పెద్ద తప్పు చేశాను. టోనీ చనిపోయినట్టుగా ఉన్నాడు. టోనీ అబ్బా. హలో మిస్టర్ ధనుడైనా ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. అలా కాదు, పైన. ఎస్, దిస్ ఈజ్ యువర్ టోనీ స్టార్క్. ధను నువ్వు నన్నే కాదు, ఈ ప్రపంచాన్ని కాపాడావు. మన లాస్ ఏంజల్స్ మొత్తం నీకు చాలా రుణపడి ఉంటుంది. టోనీ నీకేం కాలేదు. ఎస్ టోనీకి ఏం కాలేదు. సూపర్ టోనీ, నాకు ఇప్పుడు చాలా 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 ఆనందంగా ఉంది. టోనీ నీకేం కాలేదు. అరే ధను, ఇన్నాళ్ళు చాలా రకాలుగా నీ పైన నేను కోపం అయ్యాను. బట్ నువ్వు చాలా గొప్పోడివి, చాలా తెలివైనడివి. అలానే మన ప్రపంచం కోసం, లాస్ ఏంజల్స్ కోసం ఏమైనా చేస్తావని నాకు ఇప్పుడు అర్థమైంది. అరే ఊరుకో టోనీ, నన్ను పొగుడుతున్నావేంటి? నాకంటే నువ్వు గ్రేట్. నువ్వు టోనీ స్టార్క్. ఎంత మందిని కాపాడావు, ఎంతమంది విలన్స్ డిస్ట్రాయ్ చేసావు. నీ గురించి తెలిసిందే కదా. నువ్వు ప్రజల కోసం నీకెన్నో కోట్ల డబ్బు తెప్పిస్తున్నా ఆ స్టార్క్ ఇండస్ట్రీనే ఆపేశావు. అంత గొప్పడివి. అదే కాదు, మన ప్రజల కోసం ఆలోచించి వాళ్ళు ఏమన్నా కష్టాల్లో ఉన్నట్లయితే నువ్వు ముందడుగు వేసి సహాయం చేస్తున్నావు. అందుకోసమే నేను నా ప్రాణాలు పణంగా పెట్టి నీ ప్రాణాలు కాపాడదాం అనుకున్నాను. చివరికి నీకేం కాలేదు. నేను చాలా 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 ఆనందంగా ఉన్నాను టోనీ. నాకు ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు. అరే ధను, చాలా ఆనందంగా ఉంది మిత్రమా. ఇక్కడి నుంచి అందరికంటే నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్.